రాజమండ్రి దగ్గర గోదావరిపై మూడో రైల్వే వంతెనకు లోపం తలెత్తింది. బ్రిడ్జిలోని ఓ ఆర్చ్కు చెందిన హ్యాంగర్ దెబ్బతినడంతో అప్రమత్తమైన రైల్వే శాఖ ట్రైన్స్ వేగాన్ని తగ్గించింది. విజయవాడ రైల్వే డిఆర్ఎం ఆధ్వర్యంలో మరమ్మతులు మొదలయ్యాయి. రోడ్లు పాడైతే 4 రోజుల ఆలస్యంగానైనా మరమ్మతులు చేసుకోవచ్చు. అదే వంతెనలు దెబ్బతింటే మాత్రం వెంటనే పని ప్రారంభించాల్సిందే. లేదంటే పెను ప్రమాదాలకు ఛాన్స్ ఇచ్చినట్లే అవుతుంది. అందుకే రాజమండ్రిలో 3వ రైల్వే వంతెన లోపంపై శరవేగంగా అధికారులు దృష్టి సారించారు. ఆసియాలోనే అతి పొడవైన ఆర్చ్ బ్రిడ్జిగా ఈ వంతెనకు గుర్తింపు ఉంది. బౌ ఆరో డిజైన్ తో 1997లో నిర్మాణం జరిగిన ఈ బ్రిడ్జ్ 2 దశాబ్దాలుగా ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య రైళ్ల రాకపోకలకు వీలు కల్పిస్తోంది. బ్రిడ్జిలోని 28 ఆర్చుల్లో కొవ్వూరు వైపు ఉన్న 19వ నెంబర్ ఆర్చుకున్న హ్యాంగర్ దెబ్బతినటాన్ని ఇటీవల రైల్వే శాఖ గుర్తించింది. 24 స్టీల్ హ్యాంగర్లు కలిగి ఉండే ఒక్కో ఆర్చ్లో ఏ ఒక్కటి దెబ్బతిన్నా ఆ ప్రాంతంలో వంతెన బలహీనంగా మారుతుంది. దీనిపై తనిఖీలు జరిపిన రైల్వే అధికారులు మరమ్మతులకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా ఆర్చ్ బ్రిడ్జిపై రైళ్లు గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళతాయి. ప్రస్తుతం వేగాన్ని 20 కిలోమీటర్లకు పరిమితం చేశారు. దీంతో రైళ్లు వంతెనపైకి వచ్చేసరికి నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి. ₹1 కోటి వ్యయంతో చేపట్టబోయే పనులు పూర్తవడానికి 2 నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు రైళ్లు నెమ్మదిగా వెళ్లాల్సిందే. From north to south, the third line is already sanctioned. The work is going on. The physical work is yet to start. We are processing the central line alignment. We are finalizing the L section. We are finalizing the bridge plan. The planning work is already there. భవిష్యత్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరిపై మరో రైల్వే వంతెన ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న ఆర్చ్ బ్రిడ్జిపైనే మరో ట్రాక్ వేసి 3వ లైన్ వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. సుమారు ₹100 కోట్ల చేపట్టనున్న ఈ ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తవుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.